ప్రశస్తమైన ఘనమైన దేవుని నామమున ప్రియ సహోదరి సహోదరుల మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయము ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ మీ సహోదరి రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా దేవాతి దేవుడిచ్చే గొప్ప వాగ్దానము. దేవునికి స్తుతి కలుగును గాక. జడియకుము, దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. జడియకుము, దూరంలో నుండి నిన్ను రక్షించున్నాను. ఇర్మియా గ్రంథము 46:27 వచనము. నిజముగా దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియులరా, ఈ లేఖనమును మనం చూసినప్పుడు నిజముగా మన జీవితాలు ప్రభుకి దూరముగా ఇశ్రాయేలీయులు ప్రజలకు ఓదార్పునిస్తున్నటువంటి మాట ఇది. ఇశ్రాయేలుకు యాకోబో, ఓ ఇశ్రాయేలు, ఇది నిన్ను బహిష్కరించడానికి కాదు కానీ పునరుద్ధరించడానికి, మీరు చేసిన ఆ యొక్క అవిధేయత క్రియలను బట్టి మిమ్మల్ని దూరంగా పెట్టాను కానీ మిమ్మల్ని క్రమశిక్షణ నేర్పించడానికే మిమ్మల్ని శత్రువు కానీ దూరంగా పెట్టాను కానీ మిమ్మల్ని పూర్తిగా నాశనము చేయడానికి కాదు, మిమ్మల్ని మరణమునకు అప్పగించడానికి కాదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యూ టోటల్లీ. ఇలా చెప్తున్న సేవకుడిని యాకోబు, భయపడకుము అంటున్నాడు. ప్రియులరా, ఈ రోజున నీ సంతానమును చెరలోనికి పోయిన దేశం నుండి రక్షిస్తానని యాకోబు దేవుడు తిరిగి వారిని బలపరుస్తూ ఆదరిస్తూ ప్రేమిస్తున్నటువంటి మాట, నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను మరిచిపోలేదు. ఇదిగో నువ్వు కృంగిపోకు, మరలా నేను నీ దగ్గరికి రాబోవచ్చున్నాను, మరలా నేను సమకూరుస్తాను, మరలా నీకు సహాయం చేసి నిన్ను ఆదరించి తిరిగి నీకున్న స్థితిని నీకు ఇవ్వబోతున్నటువంటి ఆ ఘనత నేను మరలా నీకు ఇవ్వబోతున్నాను, మరలా నేను ఓదార్చి నీ యొక్క జీవితాన్ని మరలా కట్టుతాను అని చెప్పేసి మన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు కృంగిపోయి ఇదిగో నన్ను శ్రమలోకి అప్పగించాడు, నేను బాధపడుతున్నాను, కృంగిపోవచ్చున్నాను, ఈ ఊపిరి నన్ను విడిపించు వారు లేరా? అయ్యా, నిన్ను మొరపెడుతూ ఉన్నాను, అయ్యా నన్ను కనికరించమని వేడుకొంచున్నాను కదా, ఇకనైనా నాకు కనికరము చూపమని వేడుకుంటున్నామేమో. పిల్లరా, దేవుడు ఆ యొక్క ఊపిలో నుండి ఆ యొక్క అవిధేయమైనటువంటి ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి లేక దేవునికి భయము లేకుండా బ్రతికిన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను దూరంగా పెట్టాడు గల కారణము నీకు నేర్పించడానికి, నిన్ను క్రమశిక్షణ చేయడానికి, దేవుడి మీద మనసు నిలపడానికి, శ్రద్ధగా నువ్వు బ్రతకడానికి, దేవుడు నిన్ను మంచి స్థితిలో మరలా ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన వైపు నువ్వు తిరగడానికే తప్ప నిన్ను మరణంలోకి శాపంలోకి జీవితాంతము అలాంటి ఊపిలోకి ఉంచడానికే కాదు. ప్రియులరా, దేవునికి స్తుతి కలుగురుగాక. ఈ ఉదయకాల సమయము దేవుని యొక్క వాక్యములో మనం గమనించాలి. Do not be afraid, Jacob, my servant. జర్మియా చెప్తున్నాడు. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లో కూడా do not dismay Israel, you descendant from the land of their exiles, and no one will make him afraid, for I am with you. Don't fear, I am going to restore you. You are not far away from me, but I am coming to you to restore you. నిన్ను జడియకుము, భయపడకుము అంటున్నాడు ఈరోజు.